సో గైస్, ఈరోజు మన ముందుకి ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ సిఇఓ గారు కల్పన గారు మన ముందున్నారు. అండ్ వెల్కమ్ టు ఇంటరాక్షన్ విత్ రాజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే. హాయ్ అండి, నమస్తే రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ myself, Kalpana, I'm the CEO of Innomatics Research Labs. ఎస్ మ్యామ్, ఈరోజు దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ కొన్ని కన్సర్న్స్ నేను అడ్రస్ చేస్తూ నేను కొన్ని పాయింట్స్ మీ ముందు తీసుకొస్తున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. కెమికల్ ఇంజనీరింగ్ నుంచి మీరు వచ్చారు. జనరల్గా చాలామంది నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కెమికల్ ఇంజనీర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి 16+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మళ్ళీ ఇటువైపుకి వచ్చారు. అసలు ఏంటి జర్నీ? డెఫినెట్లీ అండి. ఈవెన్ సేమ్ క్వశ్చన్ నాకు మా టీం దగ్గర నుంచి, చాలామంది దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు వచ్చి అడిగే క్వశ్చనే, నేను నాన్ ఐటీలో ఇంజనీరింగ్ చేశాను, ఐటీకి వెళ్ళగలనా, నాకు జాబ్ వస్తుందా? సో దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ ఎవ్రీబడి హ్యాస్. సో వాళ్ళందరికీ నేను అదే చెప్తుంటాను. నా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈవెన్ అవర్ ఫౌండర్, హీఈస్ ఆల్సో ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో వీ బోత్ ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ. సో మేము ఎలా వచ్చాము అనేది ఏంటంటే, సో ఎవరికైనా సరే ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. మీరు ఏ రంగమైనా తీసుకోండి, మీరు దేంట్లో చెయ్యాలి జాబ్ అనేది మీకంటూ ఒక విజన్ ఉంటుంది. నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు నేను ఫస్ట్ కెమికల్ ఇంజనీరింగ్గానే ఉండేసేసి ఒక కెమికల్ కంపెనీలోనే వర్క్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే నేను 3rd yearలో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు నేను డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో చేశాను. అక్కడ ఒక జనరల్ మేనేజర్ని కలిశాను. ఆయన కింద ఒక ఇంటర్న్షిప్ చేసినప్పుడు నాకు కెమికల్ కంపెనీ మీద ఇంకా ఎక్కువ ఇష్టం వచ్చేసేసి నేను దాంట్లోనే నా జర్నీ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను అనమాట. సో అందుకనే ఇమ్మీడియట్లీ నేను 2002 పాస్ అవుట్ అవ్వగానే, సిన్స్ మా డాడీ కూడా ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో వర్క్ చేస్తారు, వెర్కో ల్యాబొరేటరీస్. సో దాంట్లోనే ఆఫ్టర్ అ వీక్ ఎండి మాకు చాలా పరిచయం. సో వెంటనే నాకు జాబ్ ఇచ్చేసారు. నేను స్టార్ట్ చేసేసాను కూడా జాబ్. బట్ దాంట్లో ఏంటంటే, బీయింగ్ అ ఫీమేల్, నేను ఆన్ ద గ్రౌండ్ ఉన్నప్పుడు కొంచెం కెమికల్స్ అవి వాసన పడక ఒకరోజు ఫెయింట్ అయిపోయి పడిపోతే, దెన్ ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు ఈ జాబ్ అవసరం లేదు, యూ గెట్ మ్యారీడ్ అండ్ దెన్ తర్వాత చూడొచ్చు అని అన్నారు. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక జాబ్ చేయాలి, ఇంట్లో ఉండాలి మ్యారేజ్ చేసుకొని అనేది నా ఇంటెన్షన్ కాదు. సో కంపల్సరీ నేను జాబ్ చేయాలని ఉండేది. సో అందరూ అప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళు సత్యంలో అలా వర్క్ చేశారు. ఒక కజిన్ ఉండేవారు, ఒక అన్నయ్య. సో ఆయన ఉండేసేసి, నువ్వు వై డోంట్ యూ లర్న్, ఇట్లా మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకో, చాలా బాగుంది మార్కెట్, సో అని చెప్పారు. సో అప్పుడు దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్, యాజ్ యూజువల్ ఆ టైంలో Amirpet is the main place where anybody can learn any kind of course. So as a normal human being, I went to Amirpet and then I learned mainframes there. సో చదువుకున్న తర్వాత 1.5 year 2 years నేను కెమికల్ కంపెనీలో వర్క్ చేశాను. సో నౌ ఎవ్రీబడి సేమ్, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. సో నాకు 2 years నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను ఐటీలోకి వెళ్ళాలి. సో అప్పుడు నాకు వచ్చే శాలరీకి ఈక్వల్గా నాకు ఐటీ కంపెనీ పే చేయదు. బికాస్ నేను ఐటీ ఐఎమ్ అ ఫ్రెషర్. మేబీ ఫ్రమ్ పాస్ అవుట్ స్టాండ్ పాయింట్ ఐఎమ్ 2 years old. బట్ నేనేమని చెప్పానంటే, ఫస్ట్ నాకు ఐ డోంట్ వాంట్ టు యూజ్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. అందరూ ఇట్లా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసుకొని ఆ 2 years కూడా పెట్టేసేసి నెక్స్ట్ నేను ఇంత డిమాండ్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటారు. సో దట్స్ ఆల్. అంటే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ డిఫికల్ట్ అండ్ మిజరబుల్. అంటే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ వాంటెడ్లీ ఇంటూ అ ప్రాబ్లమ్ అనమాట. మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే మీ దగ్గర నుంచి అలాంటి వర్త్ ఆఫ్ వర్క్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వై టు ఫేక్ ద పీపుల్? సో అప్పుడు నువ్వు జాబ్లో ఉండి యూ కెనాట్ ఫోకస్ ఆన్ ద వర్క్, రాదర్ దాన్ ఇప్పుడు వాడు నన్ను ఏమనుకుంటాడు, ఈ ప్రాజెక్ట్ ఇస్తే నేను చేయగలనా లేదా, ఈ టెన్షన్తోనే మీకు ఉన్న నాలెడ్జ్ అంతా పోయి, అండ్ రోజు ఆఫీస్కి నువ్వు హ్యాపీగా వెళ్ళే బదులు భయంగా వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని వాట్ ఐవ్ డిసైడెడ్ ఈస్, నాకు ఫేక్ ఎక్స్పీరియన్స్ వద్దు, నాకు ఇంకొకరు నా ఇంటర్వ్యూ చెయ్యాలి అన్న ఇది కూడా నాకు ఉండేది కాదనమాట. సో యాజ్ అ ఫ్రెషర్ నాకు స్టార్టింగ్ శాలరీ
తక్కువైనా పర్లేదు, బట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఐటీ. సో ఆ విధంగా నేను మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకొని బిర్లా సాఫ్ట్లో నా ఫస్ట్ జాబ్ యాజ్ అన్ ఐటీ నేను స్టార్ట్ చేశానండి. అండ్ దెన్ ఎలా డేటా సైన్స్కి మూవ్ అయ్యారు? యా, సో దెన్ బిర్లా సాఫ్ట్లో నేను మెయిన్ ఫ్రేమ్స్లో చేస్తున్నప్పుడు సేమ్ నాకు ఎప్పుడు కానీ ఇప్పుడు నాకంటూ ఒక టీమ్ లీడ్ ఒక ఆవిడ ఉండేది, అండ్ మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా, నా ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక లేడీ ఉండేది. సో వాళ్ళందరినీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. కల్పన ఈవెన్ ఇన్ ద క్లాస్ ఆల్సో, సో తనకంటూ ఒక ప్రిఫరెన్స్ ఉండాలి. క్లాస్ లీడర్గా ఉండేదాన్ని, లేకపోతే ఏదైనా గేమ్స్ పెట్టినా కూడా దాంట్లో నేను ఫస్ట్ రావాలి. ఇప్పుడు రన్నింగ్ ఎవ్రీథింగ్ I feel competitive and I want to be in the top chat and everybody should talk about Kalpana. సో అలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. సో అమ్మాయి టీమ్ లీడ్ వర్క్ చేసేదాన్ని బట్టి నాకు కొన్ని టాస్క్లు ఇచ్చేవాళ్ళు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఆమె పక్కన కూర్చొని ఏం చేస్తుంది, ఇంకా ఏదైనా వర్క్ ఉంటే నాకు ఇవ్వండి, నేను చేస్తాను. ఎందుకంటే ఐ వాంట్ టు లెర్న్ మోర్. తొందరగా అవన్నీ టాస్క్లు నేర్చేసుకొని నేను కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ దెన్ అకౌంట్ మేనేజర్ అండ్ దెన్ అట్లా నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉండేది. సో ఆవిడ ఐ మీన్ వెన్ ఐ వాస్ క్యారింగ్ ఆల్సో ఐ యూస్ టు సిట్ 7 to 7:30 ఇన్ ద ఆఫీస్. మా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసేసి ఆవిడ చెప్పేది, కల్పన వై ఆర్ యూ స్టిల్ ఇన్ ఆఫీస్, యూ జస్ట్ లీవ్. అంటే personal life is also equally important. Why are you stressing yourself, and this is the time where you have to enjoy your personal life అని చెప్పేసి ఆవిడ నన్ను లిటరలీ ప్రాజెక్ట్ మేనేజరే వెళ్ళిపోమని చెప్పేది. బట్ నేనైతే లేదు మ్యామ్ ఐఎమ్ ఓకే అని చెప్పేసి నేను కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకొని అండ్ దెన్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు గెట్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్స్ అనమాట. సో అలా చేస్తూ నెక్స్ట్ స్లోగా క్యాప్జెమినీకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఐ హ్యాడ్ అ ఫ్యాబులస్ కెరీర్. అక్కడ కూడా సేమ్ థింగ్, అందరూ వెళ్ళేటప్పటికి చాలా ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఉండేవి. అంటే చూసాను కొలీగ్స్ అందరూ యూఎస్ వెళ్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ అప్పుడు ఎనీ పేరెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మా కూతురు యూఎస్లో వర్క్ చేస్తుంది, లేకపోతే పలానా కంపెనీలో పలానా ప్రాజెక్ట్ మేనేజర్ అన్న చెప్పుకోవడం ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. సో నాకు కూడా మా పేరెంట్స్ నా గురించి అలా చెప్పుకోవాలి, ఈవెన్ సొసైటీలో నాకు కూడా అంత మంచి పేరు ఉండాలి అని చెప్పేసి నేను చాలా కష్టపడేదాన్ని. అంటే 1 year ఓల్డ్ కిడ్ ఉండేసేసి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా ఉండేది కాదు. సో ఐ యూస్ టు ఫోకస్ మోర్ ఆన్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఇన్ దిస్. నేను కొంచెం నా పర్సనల్ లైఫ్ని లూజ్ అయ్యాను, బట్ ఐ నెవర్ రిగ్రెట్ దట్ బికాజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై మామ్. సో తను నా పక్కన ఉండి నువ్వు ఇట్స్ ఓకే, నువ్వు మొత్తం నువ్వు ఫోకస్ చేయి, పాపను నేను చూసుకుంటాను అని చెప్పేదన్నమాట ఆవిడ. సో ఆ విధంగా నేను క్యాప్జెమినీలో వర్క్ చేసి డిఫరెంట్ రోల్స్ చేసి హాంకాంగ్ ఆన్సైట్ వెళ్ళడము, యూఎస్ ఆన్సైట్ వెళ్ళడము. ఆన్సైట్కి వెళ్ళిన తర్వాత కూడా క్లయింట్ స్పెసిఫిక్గా ఐ వాంట్ కల్పన ఫర్ అనదర్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అక్కడ కూడా క్లయింట్ అప్రిసియేషన్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో బీయింగ్ అ కెమికల్ ఇంజనీర్ ఇట్లా కోడింగ్ కష్టము అలా ఏమి ఉండదు, నువ్వు కష్టపడి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. సో బీయింగ్ అన్ ఐటీ గ్రాడ్ యూ కెనాట్ లెర్న్ కెమికల్ ఇంజనీరింగ్, బట్ నాన్ ఐటీ పీపుల్ ఎనీబడీ కెన్ లెర్న్ ఐటీ. అట్లానే నేను ఐటీని తక్కువ చేయట్లేదు, బట్ ఐటీ గ్రాడ్స్ కంటే కొంచెం నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో పాటు ఈక్వల్గా మనము చేయగలం అనమాట. సో ఇప్పుడు నా కింద కూడా ఐ యూస్ టు హ్యావ్ అరౌండ్ 10 years ఎక్స్పీరియన్స్, బట్ 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఎంఈస్ కూడా మా ప్రాజెక్ట్లో వర్క్ చేసేవాళ్ళు. సో దట్ డజంట్ మీన్ అనమాట అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకుండా నాన్ ఐటీ ఉంటే నీకు ఆపర్చునిటీస్ రావు, అలా ఏం ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు ఏం సాధించాలి, వాట్ యూ వాంట్ టు బికమ్ యువర్ సెల్ఫ్, వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇండివిజువల్లీ అనేది దట్ టేక్స్ యూ టు ద హైట్స్ రాదర్ దాన్ నేను చేయగలనో లేదో అన్నది ఉండదు ఎక్కడే కానీ. సో అట్లా ఉంటుంది. సో దెన్ ఐ వెంట్ టు అట్రా ఇన్ఫోటెక్. దేర్ అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ మేము సిఇఓకి కింద లెవెల్లో జస్ట్ 1 level బిలో వర్క్ చేసాము. సో అక్కడ మాకు ప్రాజెక్ట్ వాల్యుయేషన్స్ ఎలా చేస్తారు, ఎలా మనము కోడ్ చేస్తాము, క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ దేర్. సో ఆ విధంగా మేము వర్క్ చేస్తున్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ సమ్ న్యూ పీపుల్ ఇన్ టు ద టీమ్. సో నేను అట్రా ఇన్ఫోటెక్లో ఒక కంప్లీట్ ఫ్రెషర్ బ్యాచ్కి 3 months ట్రైనింగ్ నేనే ఇచ్చా.
because we wanted to have few people in different projects. So we went to college and we hired them, but they don't have the mainframe or the COBOL or Vision Plus experience which we wanted in our projects. So వాళ్ళ కోసం 3 months నేనే ఎండ్ టు ఎండ్ ఆ పర్టికులర్ బ్యాచ్ని ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళందరినీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లోకి మేము పంపించామన్నమాట. అప్పుడు ఐ గాట్ టు నో దట్ ఎంత మంచి కాలేజ్కి వెళ్ళినా కూడా దే వర్ జస్ట్ హ్యావింగ్ ద థియరిటికల్ నాలెడ్జ్, దే వర్ నాట్ హ్యావింగ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్, అండ్ దట్ టు దే వర్ నాట్ రెడీ టు గెట్ ఇన్ టు ఎనీ ప్రాజెక్ట్స్ అనమాట. సో డైరెక్ట్గా మనము ఆన్ జాబ్కి వాళ్ళు రెడీగా లేరు అన్న ఆ గ్యాప్ అనేది కనిపించేది. సో ఐ యూస్ టు డిస్కస్ విత్ మై కొలీగ్స్, అంటే మీ ప్రాజెక్ట్లో ఫ్రెషర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, మనం ఎలా వర్క్ చేసేవాళ్ళము, ఇప్పుడున్న ట్రెండ్ ఆర్ ద ఫ్రెషర్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ థింకింగ్ డిఫరెంట్, మా టైంలో అదేంటి మేము ఎలా ఉండాలి, ఒక ప్రాజెక్ట్ లీడ్కి మేము ఇచ్చే రెస్పెక్ట్ కానీ లేకపోతే టైంకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. దట్స్ వేర్ ఐ మీన్ విశ్వ అండ్ మీ వెనెవర్ వి యూస్ టు, అంటే బయటికి వెళ్ళి క్యాఫ్టేరియాలో కూర్చున్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. సో అప్పుడు అనిపించేది అంటే ఈ గ్యాప్ ఎవరన్నా ఫుల్ఫిల్ చేస్తే బాగుండు అని ఆ విధంగా ఆలోచిస్తూ, దెన్ కరెంట్గా ఇది మెయిన్ ఫ్రేమ్ అనేది ఓల్డ్ టెక్నాలజీ, సో కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, సో అప్పుడప్పుడే ఏఐ బూమ్ అవుతూ ఉండే, సో ఏఐ గురించి మాట్లాడుకునే వాళ్ళము. సో అలా డేటా సైన్స్ కూడా మనము ఐదర్ నేర్చుకుని వీ కెన్ గెట్ ఇన్ టు ఇట్, ఆర్ మేబీ వై కాంట్ వీ ట్రై మేకింగ్ పీపుల్ ట్రైన్డ్ ఇన్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అని చెప్పేసి దట్స్ వేర్ వీ గాట్ ఇన్ టు డేటా సైన్స్ అండ్ అదర్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోనే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అది మిమ్మల్ని అడగొచ్చా? అంటే ఎందుకంటే వన్స్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇట్ విల్ నాట్ బి డిలీటెడ్ ఆర్ ఎడిటెడ్. యా షూర్, ఏ క్వశ్చన్ అయినా అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను. అంటే ఇప్పుడు ఎందుకు అంటే నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ మీ చెప్పిన మాటల్లోనే ఉంది, అందుకని అడగదాం అనుకుంటున్నాను. అడగండి. సో ఇప్పుడు మీరు 2002 అంటే 2002 తర్వాత అమీర్పేటలో మీరు కోచింగ్ తీసుకున్నా అన్నారు. మరి మీ ఇన్స్టిట్యూట్ ఎందుకని ఎక్కడ పెట్టలేదు? కేపీహెచ్పి అండ్ గచ్చిబౌలి ఇప్పుడు మాదాపూర్లో పెట్టినట్టున్నారు. అండ్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కేపీహెచ్పి కాకుండా అంటే అమీర్పేట వదిలేసి ఇక్కడ ఎందుకు రావాలి, కేపీహెచ్పిలో వచ్చి ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి? యా డెఫినెట్గా దీనికి నేను చెప్తాను రాజు గారు. సో నేను అమీర్పేటలో జాయిన్ అయినప్పుడు నాతో పాటు చాలామంది ఉండేవారు. ఐ మీన్ అక్కడ ద వే ద ట్రైనింగ్ హ్యాపెన్స్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. సో ఆ ఉన్న బ్యాచ్లోనే ఇట్లా 100 పీపుల్ని కూర్చోబెట్టి ఇట్లా అందరికీ క్లాసెస్ చెప్పి, అంటే అక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. అండ్ నేను కూడా ఐ యూస్ టు హెజిటేట్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ అ క్వశ్చన్. అంతమంది ముందట ఆ క్వశ్చన్ అడిగి నాకు భయం వేసేది, నేను కూడా అలా అడిగేదాన్ని కాదు. అండ్ దెన్ వెన్ అంటే మాకు ల్యాబ్స్ జరిగేవి. సో ల్యాబ్స్ జరిగినప్పుడు నేను ల్యాబ్ కోఆర్డినేటర్తో పర్సనల్గా కూర్చొని ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయించుకున్నాను. కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రైనర్, అంతమంది ముందట నేను షై ఫీల్ అయ్యేదాన్ని. సో నాలాగా చాలామంది ఉంటారు ఆబ్వియస్లీ. సో అండ్ నా బ్యాచ్లో అందరూ ఐటీలో సెటిల్ అవ్వలేదు. కొందరు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు, కొందరు లైట్ తీసుకున్నారు, కోర్స్ తీసుకొని మళ్ళీ నార్మల్గా వాళ్ళ జాబ్స్ చేసుకున్నారు. బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్. నేను మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకొని మెయిన్ ఫ్రేమ్స్లో జాయిన్ అయ్యాను. ఒక అమ్మాయి నాతో పాటు మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకొని ఆ అమ్మాయి మెయిన్ ఫ్రేమ్స్లో రాలేక టెస్టింగ్ టూల్స్ నేర్చుకుని టెస్టింగ్ టూల్స్లో ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది. సో ఈ వీటినన్నిటిని చూసిన తర్వాత అక్కడున్న క్రౌడ్ని ఆర్ ఆ విధంగా రన్ చేస్తే నాలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కదా. సో అందుకని మాకేమనిపించిందంటే ఇంతమందిలో ఇలా మనము ఇంపాక్ట్ క్రియేట్ చేయలేము అని మాకు అనిపించింది అనమాట. ఇప్పుడు తక్కువ మందిని మన క్వాలిటీ పీపుల్ని విత్ పర్సనల్ మెంటరింగ్ కానీ ఏదైనా చెయ్యాలి అని అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద లెస్ క్రౌడ్. సో అండ్ దట్టు మనకి ఆ ఫోకస్ కూడా మనుషుల పైన మంచిగా ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ దట్టు మా టైంలో 2004 ఆ టైంలో క్వాలిటీ కానీ లేకపోతే అక్కడున్న క్రౌడ్ కానీ ట్రైనర్స్ కానీ డిఫరెంట్ ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ విత్ ద టైమ్ అండ్ ఏజ్. సో చాలా చేంజెస్ జరిగాయి. సో వీ ఫెల్ట్ దట్ ఇప్పుడు అక్కడ పెట్టడము అనేది ఇట్స్ నాట్ అ రైట్ థింగ్ ఫ్రమ్ అ బిజినెస్ స్టాండ్ పాయింట్ అండ్ టు క్రియేట్ ఇంపాక్ట్ ఎస్పెషల్లీ. సో దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ అని మాకు అనిపించింది. అండ్ వెన్ వీ స్టార్టెడ్ ఇన్ 2018 హియర్ నియర్ టు JNTU మెట్రో స్టేషన్,
there was no single institute around us within at least 4 to 5 kilometers లో అయితే ఎక్కడా లేకుండా ఉండే. We were the first people who made that risk and then started the institute here. అందరూ మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, అదేంటి అందరూ అమీర్పేటలో పెడుతుంటే మీరు వచ్చి ఏంటి హౌసింగ్ బోర్డ్ ఈ జేఎన్టీ మెట్రో దగ్గర పెట్టారు, అవుతుందా బిజినెస్ అంటే ఎవరన్నా జనాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈవెన్ ఏపీ నుంచి బెంగళూరు నుంచి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే థింక్ దట్ ఓకే అమీర్పేట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు గో అండ్ లెర్న్ ద ఐటీ కోర్సెస్. నో వన్ విల్ ఈవెన్ థింక్ అబౌట్ హౌసింగ్ బోర్డ్ అంటే మేబీ షాపింగ్కి నేమ్ ఉందేమో కానీ ఇలా ఇన్స్టిట్యూట్స్కి లేదు. ఆర్ యూ గైస్ డూయింగ్ రైట్ థింగ్ అని అట్లా చాలామంది మమ్మల్ని వార్న్ కూడా చేశారు. బట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు షో దట్ డిఫరెన్స్ అండ్ షో ద ఇంపాక్ట్. అందుకని చెప్పేసి వీ హ్యావ్ చూజన్ అ డిఫరెంట్ ప్లేస్ టు స్టార్ట్ విత్. యా, జాబ్ గ్యారంటీ ఇవ్వమంటున్నారు. నేను ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్కి మీ కింద నుంచి వచ్చేటప్పుడు కూడా యూ హ్యావ్ సీన్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ తోటి జాబ్ గ్యారంటీ అని చెప్పి బోర్డ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి? జాబ్ గ్యారంటీ ఇవ్వట్లేదు, ఎందుకు జాయిన్ అవ్వాలి? ఒక స్టూడెంట్ వచ్చి మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి? డెఫినెట్లీ అండి, ఈ క్వశ్చన్ కూడా సో చాలామందికి అడుగుతూ ఉంటారు. అండ్ 100% జాబ్ గ్యారంటీ అనేది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఆల్ ఫేక్ అనమాట. ఎందుకు అని అంటే జాబ్ గ్యారంటీ అనేది నోబడీ కెన్ గివ్ దట్ ప్రామిస్ టు ఎనీ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ ఎనీబడి. బికాస్ జాబ్ అనేది దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ టెల్ యూ దట్ ఓకే ఫస్ట్ మనకి ఆ పర్సన్కి ఆ నాలెడ్జ్ కానీ స్కిల్ సెట్ కానీ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసేసి మన మార్కెట్ రిక్వైర్మెంట్, అంటే రిసెషన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు జాబ్స్ మంచిగా లేకుండా ఉండొచ్చు ఐటీ వాటికి. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ నాట్ నెససరీ దట్ ఈ పర్టిక్యులర్ కంపెనీలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈజ్ రన్నింగ్ విత్ డిఫరెంట్ టెక్నాలజీస్. దాంట్లో సపోజ్ ఇప్పుడు డేటా సైన్స్కి ఓకే ఆగస్ట్లో ఆర్ సెప్టెంబర్లో ఫుల్ ఉంటాయి, లేకపోతే 365 days వాళ్ళకి డేటా సైన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని వీ కాంట్ జడ్జ్. సో ఆ విధంగా ప్రామిసెస్ ఎవరన్నా చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇన్స్టిట్యూట్స్ని కన్సిడర్ చేయడమే వేస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు అది పాసిబుల్ అయితే ఈవెన్ మేము కూడా ఆ ప్రామిస్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ స్టూడెంట్కి స్కిల్ సెట్ లేకుండా నేను వాడికి జాబ్ గ్యారంటీ ఇస్తాను బాబు నీకు అని నేను ఎలా చెప్పగలను? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ కూడా 100% పెట్టాలి. వాళ్ళు కూడా మేము ఇచ్చిన ట్రైనింగ్ కానీ అసెస్మెంట్స్ కానీ అన్నీ నేర్చుకుంటేనే వాళ్ళు ఆ పర్టిక్యులర్ స్కిల్ సెట్ని మాస్టర్ చేసుకున్న తర్వాత వన్స్ దే గెట్ ఇన్ టు ద మార్కెట్, ఇప్పుడు వాడి దగ్గర స్కిల్ ఉంది బట్ రిక్వైర్మెంట్ లేదు, హౌ కెన్ ఐ గివ్ అ జాబ్ గ్యారంటీ? నేను ఎలా చూపిస్తాను వాడికి జాబ్? సో అలా ఉన్న తర్వాత జాబ్స్ మనకి రెసిషన్ లేకుండా ఆర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ కెన్ ఫుల్ఫిల్ ఆర్ మ్యాప్ ద స్కిల్ సెట్ వర్సెస్ విత్ ద జాబ్. సో అందుకని చెప్పేసి మేము అదే ఎక్కువ చెప్తుంటాం. మా సేల్స్ టీమ్ కానీ మీరు మా కంపెనీలో ఎవరిని అడిగినా కూడా మా దగ్గర అందరూ ఒకటే మాట మాట్లాడతారు, వీ డోంట్ మేక్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్ ఆర్ ఫేక్ ప్రామిసెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. వీ విల్ నెవర్ ఆస్క్ అవర్ సేల్స్ టీమ్ ఆర్ అవర్ టెక్నికల్ టీమ్ సేయింగ్ దట్ ఆర్ అవర్ ప్లేస్మెంట్ టీమ్ సేయింగ్ దట్ ఓకే మీరు మా దాంట్లో జాయిన్ అవుతే జాబ్ వచ్చేస్తుంది, లేకపోతే 10 lakhs ప్యాకేజో 1 crore ప్యాకేజో 50 lakh మేము ప్యాకేజ్ ప్రామిసెస్ చేయము, జాబ్ గ్యారంటీ ప్రామిసెస్ చేయము. వీ ప్రామిస్ ఆన్ ద క్వాలిటీ ట్రైనింగ్, మిమ్మల్ని ఫ్రమ్ జీరో టు హీరో చేయిస్తాము అని ప్రామిస్ చేస్తాం. కానీ మిగతావి వేటివి మేము చెయ్యము. అండ్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. 100% జాబ్ గ్యారంటీ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. ఇట్ ఈస్ జస్ట్ అ మిత్ అండ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దేర్ బెనిఫిట్ ఆర్ వాళ్ళ బిజినెస్ అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తున్న పాయింటే తప్ప 100% జాబ్ గ్యారంటీ అనేది ఎవరు కానీ ఇవ్వలేరు. మ్యామ్ ఇప్పుడు ఒక్క క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు జాబ్ గ్యారంటీ అన్నారు, మీరు ఒక స్టూడెంట్ మీరు జాయిన్ అయినప్పుడు జీరో టు హీరో మీరు చేస్తున్నారు అంటే మొత్తం స్కిల్ సెట్ నేర్చుకున్నారు, మీరు అన్నట్లే ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకున్నారు, అసెస్మెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లేదు, సో అలాంటి పర్సన్స్ అన్నప్పుడు దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్కి? యా, సో పర్సన్కి మేము అండ్ ఇంకొక ప్రామిస్ కూడా చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఏమంటారు అంటే మీకు ఓన్లీ 5 opportunities ఇస్తాము,
లేకపోతే 10 ఆపర్చునిటీస్ ఇస్తాము, ఆర్ వాళ్ళకి కావాలని టఫ్ అసెస్మెంట్స్ పెట్టేసేసి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి కొందరిని ఫిల్టర్ అవుట్ చేసేసి, అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు జాబ్స్ చూపించడానికి ఏం లేవు అనమాట. సో వాళ్ళని ఇప్పుడు బ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఉంటే మనకి బర్డెన్, ఐ కెనాట్ స్టార్ట్ అ న్యూ బ్యాచ్, అందుకని చెప్పేసి వాళ్ళని ఫ్లష్ అవుట్ చేయడానికి ఇలాంటి స్ట్రాటజీస్ ఆర్ టాక్టిక్స్ యూస్ చేస్తుంటారు. వేరేస్ మా ఇన్స్టిట్యూట్లో వీ నెవర్ ప్రామిస్ ఆర్ వీ నెవర్ సే దట్ నీకు ఓన్లీ 3 ఆపర్చునిటీ, ఎందుకంటే నేను చేతులు దులుపుకోవాలి అని అనుకోవట్లేదు. అతనికి ఇప్పుడు బయట మార్కెట్ లేదు కాబట్టి నేను 5 జాబ్స్ చూపించాను బాబు, ఇంకా నువ్వు దాంట్లో రాలేదు సో నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఇప్పుడు నువ్వు ఇంకా ఫర్దర్ ట్రైనింగ్ అనేది ఇవ్వము, ఇంకా నువ్వు ఆల్రెడీ అయిపోయింది, ఇలా ఎప్పుడు మేము చెప్పము. వీ విల్ గివ్ హిమ్ n number of opportunities until he gets placed. మేము తనకి ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటాము, అండ్ హీ కెన్ స్టిల్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఊరెళ్ళిపోయి మేము చెప్పినటువంటి మర్చిపోయి దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటికి అవన్నీ గుర్తులేక, అందుకని ఏమని చెప్తామంటే దే కెన్ బీ హియర్ అంటిల్ దే గెట్ ప్లేస్డ్. సో అండ్ దట్టు మేము కరికులంలో కొన్ని టాపిక్స్ ఉంటాయండి, సో అవన్నీ చెప్తాము. అండ్ రేపొద్దున మా ప్లేస్మెంట్ టీం వచ్చేసేసి మ్యామ్ అలాంగ్ విత్ దీస్ టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు ఈ పాయింట్ కూడా అడుగుతున్నారు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చారు. సో అలాంటప్పుడు మేము ఏం చెప్పామంటే ఓకే ఇది కరికులంలో లేదు, అండ్ ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్పాలి అని అంటే మళ్ళీ నేను వాళ్ళకి చార్జ్ చేయాలి, నేను ఇంకొక ట్రైనర్ని తీసుకురావాలి, సో వీళ్ళకి చెప్పాలి అని చెప్పేసి నేను దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయమన్నమాట. మేము ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా మనము చూస్తే జెన్ఏ ఈజ్ అ బజ్ వర్డ్. సో చాలామంది జెన్ఏ గురించి అడుగుతున్నారు, దానిపైన ట్రైనింగ్ అడుగుతున్నారు. సో ఒక బ్యాచ్కి ఇప్పుడు వీ హ్యావ్ యాడెడ్ ఇన్ టు అవర్ కరికులం, బట్ ఇన్ అవర్ లాస్ట్ బ్యాచెస్ దట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కరికులం, బట్ దెర్ వాజ్ అ రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు దట్ ఎల్ఎల్ఎం కానీ జెన్ఏ కానీ. సో వాటికి మేము ఒక 2 weeks కంటిన్యూస్గా ఆ పర్టిక్యులర్ క్లయింట్ నుంచి మేము రిక్వైర్మెంట్ తెచ్చుకొని ఆ పర్టిక్యులర్ స్కిల్ సెట్ని మేము ట్రైన్ చేసాం విత్ zero cost. We didn't even ask any of our students to pay amount for the training, but our motto is to get them placed into the company. కాబట్టి దానికి కావాల్సిన ఏదైతే స్కిల్ సెట్ గ్యాప్ ఉందో వాటిని అడిషనల్ ట్రైనింగ్ ఇచ్చేసేసి మేము వాళ్ళని ప్లేస్ చేసాము. ఇట్స్ నాట్ దట్ నేను ఈ కరికులం చెప్పాను, ఈ కరికులంలో రిక్వైర్మెంట్స్ ఇప్పుడు లేవు, సో నేను ప్లేస్ చేయలేను, అది కాదు మేము చేసేది. కంపల్సరీ మార్కెట్ ఏమి కావాలో వాట్ ఎవర్ మార్కెట్ నీడ్స్ we will include those topics also and will ensure that they are getting placed anamata. So ala వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తూనే ఉంటాము, and they can come also. We never stop the students to come and practice in the institute. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యామ్. డేటా సైన్స్ జనరల్గా వేరే కోర్సెస్ చూసుకుంటే కొంచెం తక్కువ ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డేటా సైన్స్ 1 lakh ఛార్జ్ చేస్తారు. ఎనీ ఇన్స్టిట్యూట్, మన హైదరాబాద్లో చూసుకున్నా బెంగళూరులో చూసుకున్నా, నేను ఆల్ ఓవర్ హైదరాబాద్ బెంగళూరు రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి నేను చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎవరేం చేస్తుంది. దే ఆర్ ఛార్జింగ్ 80 to 1 lakh. అమీర్పేట్ ఎక్స్క్లూడ్ కాదు, అమీర్పేట్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ దే ఆర్ ఛార్జింగ్ 1 lakh. సో మీరు కూడా 1 lakh ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకని? యా డెఫినెట్లీ అండి రాజు గారు, ఈ క్వశ్చన్ కూడా ఐ మీన్ ప్రైస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ దట్ టు ఇండియా బీయింగ్ అ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. సో నాకు అన్నీ కావాలి విత్ లో కాస్ట్ ఆర్ విత్ లెస్ మనీ అనేది ఎవరైనా, ఇప్పుడు ఈవెన్ ఇప్పటికీ కూడా మా మదర్ వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు డిస్కౌంటెడ్ ఆర్ లెస్ ప్రైస్ విత్ బెటర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అనేది ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మేము 1 lakh చార్జ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు అందరూ అంటారు సే క్వాలిటీ ట్రైనింగ్, వీ ప్రొవైడ్ క్వాలిటీ ట్రైనింగ్, వీ ప్రొవైడ్ క్వాలిటీ ట్రైనింగ్. క్వాలిటీ అన్న వర్డ్ ఇట్స్ అ వెరీ బ్రాడ్ వర్డ్. సో హౌ విల్ యూ డిఫైన్ దట్ క్వాలిటీ? నువ్వు ఏ విధంగా క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నావు అనేది మ్యాటర్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ఫ్రా or it is not only the trainers and the team, the services provide cheyadaniki we need lot of departments. ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తున్నాను అని అంటే నేను ఓన్లీ ఒక మంచి ట్రైనర్ని పెట్టేసుకుంటే సరిపోతుంది, ప్లేస్మెంట్ టీమ్ ఎలా ఉన్నా పర్లేదు, నా సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, ఆర్ నా ఇన్ఫ్రా ఎలా ఉన్నా పర్లేదు కాదు. కంపల్సరీ ఇప్పుడు నేను ఒక ఐఎస్బిలో వర్క్ చేసే ఫ్యాకల్టీనో లేకపోతే మైక్రోసాఫ్ట్లో అమెజాన్లో యాజ్ అ డేటా సైంటిస్ట్ వర్క్ చేస్తున్న పర్సన్ని తీసుకొచ్చి నేను ఒక 2 hours క్లాస్ చెప్పించాలి అంటే ఆబ్వియస్లీ దే విల్ ఛార్జ్ మోర్. సో నేను ఇప్పుడు అక్కడ నేను క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకోవట్లేదు.
సో కంపల్సరీ టు గెట్ అ గుడ్ ట్రైనర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మార్కెట్లో బెస్ట్ పీపుల్ని నేను తీసుకురావాలి అని అంటే ఐ నీడ్ పీపుల్. అండ్ ఇప్పుడు నా ప్లేస్మెంట్ టీమ్ ఒక మంచి క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేయాలి, క్లయింట్ అక్వైర్ని చేయాలి అని అంటే ఐ నీడ్ గుడ్ ప్లేస్మెంట్ టీమ్ సో దట్ ఐ కెన్ ప్లేస్ దెమ్ ఇన్ టు ద గుడ్ కంపెనీస్ అని చెప్పడానికి. అండ్ దెన్ మెంటరింగ్. 2 hours క్లాస్ కంటే 6 hours మెంటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఇప్పుడు నేను 2 hours క్లాస్ విని ఉట్టి కూర్చునేదాన్ని, బట్ దాంట్లో నాకు చాలా డౌట్స్ వచ్చేటివి. ఆ డౌట్స్ నేను అప్ ఫ్రంట్ ఆ 2 hours నేను అడగలేను. సో దానికి మనకి వీ హ్యావ్ 6 hours మెంటరింగ్ వేర్ అవర్ మెంటర్స్ విల్ రిజాల్వ్ ఆల్ ద క్వెరీస్. సో ఆ మెంటర్స్ని కూడా మనం ఆన్బోర్డ్ చేయాలి అని అంటే ఇట్ హ్యాస్ సమ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఇట్. అండ్ దెన్ మేము చేసే ట్రైనింగ్ కూడా 2 months 3 months కాదండి, మినిమం 6 to 9 months. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి ఉన్న బ్యాచ్లో ఇట్ విల్ బి మిక్స్ ఆఫ్ పీపుల్. కొందరు ఐటీ పీపుల్ ఉంటారు, కొందరు నాన్ ఐటీ పీపుల్ ఉంటారు, కొందరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, కొందరు బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, కొందరు ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. సో వాళ్ళకి నేను ఒకటే పేస్, కొందరికి అది ఫాస్ట్ పేసింగ్ అనిపించవచ్చు, కొందరికి స్లో అనిపించవచ్చు. సో టు మేనేజ్ దీస్ పీపుల్, దో ఈ పర్టికులర్ టాపిక్కి నేను 3 hours అని నేను పెట్టుకుంటాను, బట్ ఇట్ మే గో అప్ టు 6 hours ఆల్సో. అండ్ టు అవర్ ట్రైనర్స్, though they charges per hour basis, we never told them that ఓకే ఏమండి మీకు క్లాస్ ఇస్తున్నాను, మీరు ఇది 3 hours అని నేను కరికులం డిజైన్ చేసేటప్పుడు పెట్టేశాను, సో మీరు 3 hours ఇది కంప్లీట్ చేయాలి అని మేము ఎప్పుడూ చెప్పలేదు. వీ ఆల్వేస్ టెల్ దెమ్ దట్ మన స్టూడెంట్స్కి అర్థమయ్యేంత వరకు చెప్పండి. ఇప్పుడు ఆ 6 months కాస్త 7 months 8 months అయినా పర్లేదు, బట్ మనకి స్టూడెంట్కి అర్థమైపోయి వాళ్ళు ప్రాపర్గా రేపు పొద్దున ఇంటర్వ్యూని ఫేస్ చేయగలగాలి. సో ఈ విధంగా ఇవన్నీ ప్రొవైడ్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకి ఉండే కాస్ట్లో 1 lakhలో, సో మ్యాక్సిమం ఇట్ విల్ గో టు ద ట్రైనర్స్ అండ్ ద మెంటర్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఇన్ఫ్రా. సో ఆ 1 lakh తీసుకున్నాము అని అంటే, యాజ్ ఐ అర్లియర్ మెన్షన్, ఇప్పుడు నేను ఈ 6 months ట్రైనింగ్ ఇచ్చేసాను, ఇంకా వెళ్ళిపో బాబు అని చెప్పడానికి లేదు. సో ఆబ్వియస్లీ హీ విల్ బీ విత్ అస్ until he get placed. సో తనకి కావాల్సిన అడిషనల్ స్కిల్ సెట్ కానీ, కొందరు టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటారు బట్ సాఫ్ట్ స్కిల్స్లో లాగింగ్ ఉంటారు. సో అతనికి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్కి మల్టిపుల్ బ్యాచెస్లో కూర్చునే అవకాశం మేము ఇస్తాము. అండ్ రివర్స్ ప్రజెంటేషన్స్ కూడా వాళ్ళతో ఎక్కువ చెప్పిస్తాము. సో ఆ విధంగా వాళ్ళని మేము 1 year 1.5 year కూడా మాతో పాటే పెట్టుకుంటాము, వేర్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కాస్ట్. సో వీ నెవర్ ఛార్జ్ ఎక్స్ట్రా, బట్ విదిన్ దిస్ 1 lakh మేము ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సో మొత్తం మీరు కమర్షియల్గానే రన్ చేస్తున్నారు అనమాట ఇన్స్టిట్యూట్ని, అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే మీరు 1 lakh ఛార్జ్ చేస్తున్నారు, అండ్ మీరు ఆల్రెడీ 16 years బాగా ఎక్స్పీరియన్స్ చేసి బాగా హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అంటే కమర్షియల్గానే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు మీరు. మీరు అలా అనుకుంటే అది చాలా తప్పు రాజు గారు. మేము కమర్షియల్గా అయితే రన్ చేయట్లేదు. బికాజ్ మీరు అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో కామన్గా వచ్చే కమెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది, సో ఇలా వస్తూ ఉంటుంది. సో దీని గురించి మీరేమంటారు? చాలామందికి ఇప్పుడు మా దగ్గరికి వచ్చే ఎంక్వైరీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎంటర్ అవ్వడమే విత్ నెగటివ్ మైండ్ సెట్. అంటే ఇన్స్టిట్యూట్ అనేది ఒక ఫేక్, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే మనం మోసపోతాము, వాళ్ళు జస్ట్ మనీ తీసుకుంటారు, దాని తర్వాత మనకి క్లాసెస్ చెప్పరు. అండ్ కొన్ని కేసెస్ అయితే ఏకంగా ఆ ఇన్స్టిట్యూటే క్లోజ్ చేసేస్తారు మనీ తీసుకొని, అండ్ సగంలో బ్యాచ్ ఆపేసేసి, అండ్ మనీ మటుకు ఫస్ట్లో ఫుల్ పేమెంట్ అయిపోతుంది. దాని తర్వాత అసలు వాళ్ళకి కనీసం ఎవడు పట్టించుకునేవాడు ఉండడు, వాడికి ఒక డైరెక్ట్ నంబరు ఉండదు, ఎవ్వరు కానీ ఆన్సరబుల్ ఉండరు. హెడ్ మేనేజ్మెంట్ ఎక్కడో కూర్చుంటుంది, ఎవరినో ఒక చిన్న పర్సన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఒకరిని పెడతారు. దాని తర్వాత నువ్వు 4 months తర్వాత వచ్చి చూస్తే షట్ డౌన్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. కానీ మేము అట్లా కమర్షియల్ పర్సన్స్ అలా కానే కాదండి. ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైతే రన్ చేస్తున్నామో, ఏమైతే ప్రామిసెస్ చేస్తున్నామో అవన్నీ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము బై గాడ్స్ గ్రేస్. అండ్ వీఆర్ గెటింగ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ట్రైనర్స్, మెంటర్స్ అండ్ అవర్ ఓన్ స్టూడెంట్స్ ఆల్సో. అండ్ కమర్షియల్లీ అంటున్నారు కదా రాజు గారు, మేము ఇప్పుడు ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ మీరు చూసుకుంటే, మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూసుకోండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి, ఎక్కడైనా సరే మేము చాలామందికి ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసిన పీపుల్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు
వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా నేర్చుకోనండి. వాళ్ళకి కొందరికి చాలా ఇట్లా మనీ కన్స్ట్రెంట్ ఉన్న వాళ్ళు చాలామంది కోర్సెరాలోనో లేకపోతే ఆన్లైన్లో చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు సెల్ఫ్ లర్న్ చేసుకొని కొంచెం డేటా సైన్స్ నేర్చుకున్న తర్వాత అలాంటి వాళ్ళని కూడా మా ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ చేసి ఒక 3 months ఎండ్ టు ఎండ్ వాళ్ళకి మేము నియర్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపించేసేసి ఆ రకంగా వాళ్ళకు జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మా ట్రైనర్కి పర్సనల్గా కూడా మెసేజ్ చేసి, సార్ మేము ఒక పలానా ఇన్స్టిట్యూట్లో ఆర్ పలానా ఆన్లైన్ దాంట్లో నేను నేర్చుకున్నానండి, కానీ దాంట్లో నేర్చుకోలేని పాయింట్స్ అన్నీ మీ ఫ్రీ ఇంటర్న్షిప్లో నేను నేర్చుకోగలిగాను అండ్ ఐ గాట్ జాబ్ ఇన్ సో అండ్ సో కంపెనీ విత్ దిస్ ప్యాకేజ్ అని పర్సనల్ మెసేజెస్ ఇన్ని ఉన్నాయి. నేను చూపించడానికి కూడా నేను రెడీ. సో ఈ రకంగా చూసుకుంటే ఐ డోంట్ థింక్ వీఆర్ రన్నింగ్ ఇట్ ఇన్ అ కమర్షియల్ వే. రాజ్ నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఇంటర్న్షిప్? కరెంట్లీ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. ఒక ఇంటర్న్షిప్ ఆల్రెడీ నడుస్తుంది అండ్ డెఫినెట్లీ మళ్ళీ అరౌండ్ మార్చ్ ఎవ్రీ 6 monthsకి మేము యూజువల్గా ఫ్రీ ఇంటర్న్షిప్ అనేది పెడుతూ ఉంటాము. సో ఎనీబడీ కెన్ జాయిన్. అఫ్ కోర్స్ ఇప్పుడు మాకు మొన్న రీసెంట్గా అయితే 13,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో వాటికి మేము ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేసేసి, ఆబ్వియస్లీ కదండి మేము మరీ ఫ్రమ్ ద స్క్రాచ్ నేను 3 monthsలో చెప్పలేను కాబట్టి వాళ్ళకంటూ ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతాము. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్లో పర్టికులర్ పర్సంటేజ్ కంటే ఎక్కువ వస్తే వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరినీ ట్రైన్ చేసేసి ఇస్తామన్నమాట. సో ఎవ్రీ 6 monthsకి మా దగ్గర ఫ్రీ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ మీరు ఎక్కడ నేర్చుకున్న, ఆన్లైన్లో నేర్చుకున్నా వేరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా మా దగ్గరకు వచ్చి ఫ్రీ ఇంటర్న్షిప్ చేయొచ్చు. అండ్ ఫ్రీ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి కూడా మా ఇన్ హౌస్ జాబ్ రిక్వైర్మెంట్స్కి కూడా వాళ్ళ ప్రొఫైల్స్ని షేర్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఓన్గా మా ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఓన్గా తెచ్చుకున్న వాళ్ళు మాకు వచ్చి చెప్పడం జరిగింది. అండ్ కొందరికి రిక్వైర్మెంట్స్ వాళ్ళు తెచ్చుకోలేకుండా ఉంటే మేము కూడా ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే మా పర్టికులర్ క్లయింట్ ఉండేసేసి మాకు ఈసారి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి, మాకు 20 రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి అని అంటే మేము మా టీంతో పాటు మా ఇంటర్న్షిప్ టీం నేర్చుకున్న వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసిన దాఖలాలు ఉన్నాయి, మేము చూపించిన దాఖలాలు ఉన్నాయి. అండ్ దట్టు మేము ఆయనకి జాబ్ వచ్చిన తర్వాత కూడా మేము 1 రూపీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు, నైదర్ ఫ్రమ్ ద కంపెనీ నార్ ఫ్రమ్ ద స్టూడెంట్. ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫ్రీ అండి. మ్యామ్, ఫ్యూచర్ ఆఫ్ డేటా సైన్స్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఆఫ్ డేటా సైన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్రైట్ ఫ్యూచర్ ఆర్ ద కెరీర్ ఫర్ అనదర్ 15 to 20 years, నో డౌట్. సో అందరూ ఉండేసేసి చాలామంది ఏఐ వచ్చేసింది, సో మొత్తం ఆటోమేషన్ అయిపోతుంది, సో అందుకని చెప్పేసి మనకి జాబ్స్ ఉండవు, సో ఇలా భయపడుతున్నారు. బట్ మనం దీన్ని అది ఒకరి పర్స్పెక్టివ్, కానీ ఫ్రమ్ అ పాజిటివ్ పర్స్పెక్టివ్ మీరు ఆలోచిస్తే ఏఐ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టు మేక్ ద ఆటోమేషన్. నవేడేస్ ఇప్పుడు రేపొద్దున ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా ఏఐ పెట్టేసుకొని, ఈవెన్ రీటైల్ ఇండస్ట్రీలో కూడా, ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ, ఇన్ ఎవ్రీవేర్ దిస్ ఏఐ కెన్ బి యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇది ఇప్పుడు వాల్మార్ట్ ఉంది, రీటైల్ స్టోర్. సో ఇట్స్ అ వెరీ బిగ్ స్టోర్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని అంటే, సో నేను వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకుంటుంటాను సూపర్ మార్కెట్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలి, సో అక్కడ స్టాక్ ఉండదు. సో యాజ్ అ కస్టమర్ ఐ విల్ గెట్ పిస్డ్ ఆఫ్, రైట్? సో బీయింగ్ అన్ ఏఐ, ఇప్పుడు ఏఐ కన్నా ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు అక్కడ కెమెరాస్ అనేది పెడతామండి, అక్కడ పెట్టిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి ఏఐలో. సో అదేం చేస్తుంది అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్ ఆర్ అవైలబుల్, సో అని చెప్పేసి చెక్ చేసేసి ఇఫ్ ఇట్ ఈస్ less than 5 అని అంటే ఒక పర్టికులర్ మెసేజ్ విల్ బి సెండ్ టు ద మెంబర్స్ ఆఫ్ ద పర్టికులర్ రీటైల్ స్టోర్ అనమాట. రీటైల్ ఓనర్స్ కానీ ఆ పర్టికులర్ స్టోర్ ఫ్లోర్ మేనేజర్కి కానీ వెళ్తుంది, సో దట్ హీ విల్ గైడ్ దేర్ పీపుల్ టు గో అండ్ ఫిల్ ద పర్టికులర్ మిల్క్ ప్యాకెట్స్ అనమాట. సో దీనివల్ల ఎక్కడ జాబ్స్ మిస్ అవుతున్నాయంటే ఇక్కడ మనము బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతున్నాం. సో వీ కెన్ గివ్ ద బెస్ట్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆర్ ద కస్టమర్స్. ఆ విధంగా మనం యూజ్ అవుతుంది ముందు ఏఐ. కానీ ఎవరికి జాబ్ ఇష్యూస్ కానీ లేకపోతే మనకి ఎవరికి ఇట్లా స్మాల్ థింగ్స్, ఇప్పుడు రేపు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా కంప్యూటర్స్ వచ్చినప్పుడు, అంటే మా డాడ్ స్టోర్ ఇన్ఛార్జ్గా చేశారు కెమికల్ కంపెనీలో, అప్పుడు ఆయన ఏదైనా ఇప్పుడు మిథైల్ క్లోరైడ్ ఆర్ వాట్ ఎవర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎన్ని లీటర్స్ వచ్చింది, ఎన్ని ప్యాక్స్ వచ్చాయని మాన్యువల్గా రాసేవాళ్ళు డాడీ.
సో అప్పుడు కంపెనీ చిన్నగా ఉండే కాబట్టి డాడీ ఆ విధంగా పేపర్లో బుక్లో మెయింటైన్ చేస్తుంటే సరిపోయేది. ఇప్పుడు వాళ్ళు పర్ డేనే కొన్ని టన్స్ ఆఫ్ సల్ఫామిథాక్సిజోల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఆ కంపెనీలో. సో దానికి ఇప్పుడు మాన్యువల్గా కూర్చొని రాస్తా అని చెప్పేసి కూర్చుంటే అవ్వదు, దే కెనాట్ గ్రో. సో దానికి ఏం చేశారు, ఇప్పుడు కంప్యూటర్స్ పెట్టారు, దాంట్లో ఎంట్రీ చేసేస్తారు ఆర్ స్కాన్ చేయంగానే నీకు ఇన్ని వచ్చేసాయి అని చెప్పేసి డౌన్లోడ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనము బెటర్గా మనము బిజినెస్ స్టాండ్ పాయింట్ కానీ లేకపోతే చేస్తున్న పర్సన్కి ఎక్కువ ప్రెషర్ లేకుండా వర్క్ జరుగుతుందే కానీ ఎప్పుడే కానీ ఏఐ వల్ల తక్కువ జాబ్స్ ఉండడం కానీ వేరే అవ్వడము జరగదు. అండ్ దట్ టు ఏఐ ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. సో డెఫినెట్లీ దిస్ ఈస్ ద రైట్ టైం. పీపుల్ కెన్ ఇన్వెస్ట్ టైమ్ ఇన్ లెర్నింగ్ ద డేటా సైన్స్ ఆర్ దానిపైన ఎక్కువ చేస్తే దిల్ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్ ఫర్ అట్లీస్ట్ 15 to 20 years. మ్యామ్, ఇక్కడ ఒక స్టూడెంట్ విలేజ్ నుంచి వచ్చారు, కోడింగ్ రాదు, నేర్చుకోవడానికి భయం, కమ్యూనికేషన్ కూడా కొంచెం తక్కువే ఉంది. అంటే నేను కూడా అలాగే వచ్చినాండి హైదరాబాద్కి. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ని మీ దగ్గర వదిలిపెట్టారు, మీరు ఏం చేస్తారు, మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తారు? అలాంటి వాళ్ళని రాజు గారు యాక్చువల్గా మా దగ్గర చాలామంది ఇలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చారు, ఫ్రమ్ పాష్ కాలేజెస్ ఆల్సో వేర్ దే హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు వచ్చారు. బట్ దెర్ ఆర్ మెనీ. ఇప్పుడు మీరు మా యూట్యూబ్ ఛానల్లో టెస్టిమోనియల్స్ చూస్తే కూడా మీరు వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో బిట్ ఇచ్చి ఉంటారు. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు చూడొచ్చు వాళ్ళకి అంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, బట్ దే వర్ ఏబుల్ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ అండ్ గెట్ అ జాబ్. అదేంటంటే ఇప్పుడు మనకి జాబ్ రావడానికి ఎస్పెషల్లీ ఫర్ టెక్నికల్ సైడ్, ఇప్పుడు ఇట్లా కోడింగ్ కానీ అలా ఏంటంటే మనకి అసలు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. టెక్నికల్ స్కిల్స్ ఉండి యావరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వేర్ నీవు చేసే వర్క్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ ప్రాజెక్ట్ మేనేజర్కి కానీ క్లయింట్కి కానీ ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూ విల్ యూస్ లాట్ ఆఫ్ టెక్నికల్ వర్డ్స్ రాదర్ దాన్ ఇట్లా పాష్ ఇంగ్లీష్. ఇప్పుడు నేనేమన్నా స్టోరీ నెరేట్ చేయాలి లేకపోతే ఏదైనా సేల్స్ రోల్ అనుకోండి, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యూ హ్యావ్ టు ఇంప్రెస్ ద అదర్ పర్సన్ బై టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు మీకు కమ్యూనికేషన్ అవసరం. కానీ ఫ్రమ్ అ టెక్నికల్ స్టాండ్ పాయింట్ మీకు అంటే 100% నీకు కమ్యూనికేషన్ ఉంటేనే జాబ్ వస్తుంది, నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్, నేను Tier 3 కాలేజ్లో చదివాను, సో నాకు రాదేమో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంట్రీయే నాకు కష్టము, అలా ఏమి ఉండదండి. సో ఇక్కడ ఏంటంటే వీ ఫోకస్ ఆన్ ద టెక్నికల్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే రేపు పొద్దున వాడు చాలా పాష్గా మాట్లాడచ్చు ఇంటర్వ్యూలో, బట్ ఏదైనా ఒక కోడింగ్ ఆర్ లాజిక్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దట్ తనని తీసుకోడు. అరే కమ్యూనికేషన్ ఉంది కదా, సరే టెక్నికల్ స్కిల్ లేకపోయినా కూడా నేను జాబ్ ఇచ్చేస్తాను అంటే అది కుదరదు. సో కంపల్సరీ వాటికి లాజికల్ రీజనింగ్ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఫాలోడ్ బై ద కమ్యూనికేషన్ స్కిల్స్. సో 100%లో వాట్ ఐ ఫీల్ ఈస్ 50% టెక్నికల్ స్కిల్స్ అండ్ దెన్ అదర్ 50 ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం అలాంటి పిల్లలు చాలామంది మా దగ్గరకు వచ్చారు. సో వాళ్ళకంటూ మేము ఏది ఇంట్రడ్యూస్ చేసామంటే రివర్స్ ప్రజెంటేషన్స్ అని ఉంటాయి రాజు గారు. అదేంటంటే ఇప్పుడు మేము కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తాం, ఈచ్ మాడ్యూల్ తర్వాత ఒక ప్రాజెక్ట్ చేపిస్తాం వాళ్ళకి. సో ఆ ప్రాజెక్ట్ చేపించి దానిపైన అసెస్మెంట్ ఇచ్చేసేసి మేము స్కోర్ ఇస్తాం. బట్ అది జస్ట్ టెక్నికల్ స్కోరింగ్ మాత్రమే. బట్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే రివర్స్ ప్రజెంటేషన్లో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ బ్యాచ్మేట్స్ వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, మా ట్రైనర్స్ మెంటర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఆ ప్రాజెక్ట్ ఏంటిది. ఇప్పుడు మనము ప్రాజెక్ట్ చేయడానికి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో వాళ్ళని అడుగుతాం అనమాట, ఈ పర్టికులర్ అల్గారిథంతోనే నువ్వు సొల్యూషన్ ఎలా తెచ్చావు, ఈ పర్టికులర్ అల్గారిథం ఎందుకు యూజ్ చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. అండ్ డ్యూరింగ్ దిస్ రివర్స్ ప్రజెంటేషన్ తన కాన్ఫిడెన్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కూడా, ఇప్పుడు నువ్వు కూర్చొని విన్నదానికి నించొని అందరి ముందరట వచ్చి చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే వీ ఇంట్రడ్యూస్ దీస్ రివర్స్ ప్రజెంటేషన్స్ వేర్ దే కెన్ బూస్ట్ అప్ దేర్ కమ్యూనికేషన్
communication skills and the confidence so that they can sit in front of the interviewer and explain this project అనమాట. సో ఈ విధంగా మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ మా దగ్గరకు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అసెస్మెంట్స్, రివర్స్ ప్రజెంటేషన్స్. బై ఎండ్ ఆఫ్ 6 months ఆర్ ద 8-9 months దే విల్ బికమ్ ప్రొఫిషియంట్ ఇనఫ్ ఆర్ కేపబుల్ ఇనఫ్ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. ఆ విధంగా మేము వాళ్ళని రిఫైన్ చేసి we will get the output from the people. మీరు ఇప్పటి వరకు 350+ బ్యాచెస్ రన్ చేశారని చెప్పారు. సో ఎంతోమందిని ప్లేస్ చేశారు, అంటే ఎంతమందికి జాబ్స్ వచ్చాయి? మీరు ఎలాగో జాబ్ గ్యారంటీ ఇవ్వట్లేదు, మేము ట్రైన్ చేస్తాము, వాళ్ళు జాబ్ తెచ్చుకునేదాకా మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చి ఉంటాయి అప్రాక్సిమేట్లీ? ఈజీగా మేము 80-90% పీపుల్ని ప్లేస్ చేయగలిగాము. సో 50% డైరెక్ట్లీ ఫ్రమ్ అస్. సో దేర్ ఆర్ పీపుల్ హూ గాట్ ద జాబ్స్ ఆన్ దేర్ ఓన్. అంటే ఆన్ దేర్ ఓన్ అంటే మన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఓన్గా లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ సర్చ్ చేసుకొని ఆ విధంగా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు మన దగ్గర మనం చూపించిన ఆపర్చునిటీస్ తీసుకొని మన రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న క్లయింట్ లిస్ట్లో ప్లేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు కొందరు ఇట్లా ఎంఎస్ నేర్చుకోవడానికి వెళ్ళడానికి, ఇప్పుడు డేటా సైన్స్ మీద ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో దే డోంట్ ఆస్క్ ఫర్ జాబ్, వాళ్ళు ఓన్లీ దే ఆర్ జస్ట్ కమింగ్ ఫర్ ద అప్ స్కిల్లింగ్. సో ఈజీలీ ఐ కెన్ సే దట్ 10,000+ పీపుల్ని మేము ప్లేస్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు మేము డిఫరెంట్గా ఇప్పుడు రీసెంట్గా మేము కొన్ని ఇట్లా క్యాంప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. వేర్ ఇప్పుడు కొందరు మేము ఐడెంటిఫై చేస్తాము బ్యాచ్లో, ఈ పర్సన్ డెఫినెట్గా నేను తనని డైరెక్ట్గా క్లయింట్ ఇంటర్వ్యూకి పంపిస్తే డెఫినెట్గా హీ విల్ గెట్ అ జాబ్ అని. కానీ కొందరికి ఏమవుతుంది అని అంటే దే నీడ్ ఫ్యూ మోర్ ట్రైనింగ్స్ ఆర్ ఇంటర్వ్యూస్ బిఫోర్ దే గెట్ ఇన్ టు ద యాక్చువల్ ఇంటర్వ్యూ. వాళ్ళని ఏం చేస్తామంటే సపరేట్ చేసి వాళ్ళకి కొన్ని ఎక్కువ మాక్ ఇంటర్వ్యూస్ పెట్టించేసేసి ఆ మాక్ ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేసిన తర్వాత మేము క్లయింట్ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తాం అనమాట. సో ఈ విధంగా ఆ మాక్ ఇంటర్వ్యూస్లో ఏంటంటే దే విల్ హ్యావ్ టెక్నికల్ రౌండ్, దే విల్ హ్యావ్ హెచ్ఆర్ రౌండ్. కొందరు ఏంటంటే హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సే మీరు బాండ్ సైన్ చేస్తారా, లేకపోతే మీరు మోర్ దాన్ 10 hours వర్క్ చేయమంటే మీరు చేస్తారా. సో రేపొద్దున నేను సే 4 lakhs ప్యాకేజ్ ఇస్తున్నాను. సో వన్స్ యూ జాయిన్ అవర్ కంపెనీ, రేపొద్దున ఇంకొక కంపెనీ మీకు 8 lakhs ప్యాకేజ్ ఇస్తుంది. సో మీరు ఏం చేస్తారు, ఇలాంటి హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి కొందరు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేక టెక్నికల్ రౌండ్లో సెలెక్ట్ అయిపోతున్నారు, బట్ హెచ్ఆర్ రౌండ్లో రిజెక్ట్ అయిన కేసెస్ కూడా మేము చూసామన్నమాట ఇనీషియల్గా. సో అప్పటి నుంచి అలాంటి వాళ్ళందరికీ మాక్ ఇంటర్వ్యూలో ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఐడియల్లీ హెచ్ఆర్ రౌండ్లో ఈ ప్రతి క్వశ్చన్కి ఎలా చేయాలి అనేది అందరూ చెప్పకపోవచ్చు, బట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ మైనర్ పాయింట్స్ ఆల్సో. ఈ క్వశ్చన్ అడిగితే ఎలా చెప్పాలి, ఒక సెట్ ఆఫ్ FAQs మేము ఫ్రేమ్ చేసుకొని కొందరు స్టూడెంట్స్ ఎవరైతే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నారో సో వాళ్ళందరినీ సపరేట్ మాక్ ఇంటర్వ్యూస్లో ట్రైన్ చేసిన తర్వాతనే మేము ఫైనల్ క్లయింట్ ఇంటర్వ్యూస్కి అనేది పంపిస్తున్నాం అనమాట. సో ఈజీలీ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ వీ హ్యావ్ ప్లేస్డ్ మినిమం 10,000+ పీపుల్నే చేసాము. 80-90% మా దగ్గర నేర్చుకొని రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యేసేసి మేము పెట్టిన అసెస్మెంట్స్ కానీ, రివర్స్ ప్రజెంటేషన్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని మేము ప్లేస్ చేయగలిగాం. యూ కెన్ చెక్ ఇన్ LinkedIn, యూ కెన్ చెక్ ఇన్ అవర్ యూట్యూబ్ టెస్టిమోనియల్స్ ఆల్సో. మ్యామ్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మ్యామ్, లైక్ రెఫరెన్స్ లేకపోతే జాబ్ వచ్చే సిచ్యువేషన్స్ అనేవి కొన్నిసార్లు ఉండకపోవచ్చు. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో మీరు రెఫరెన్స్ ఇచ్చి, లేకపోతే ఈ ప్లేస్మెంట్స్ మీరు అంటున్నారు కదా, మీరు పంపిస్తాను, మేము కొన్ని ఆపర్చునిటీస్ మేము క్రియేట్ చేస్తాము, అంటే ఉన్న ఆపర్చునిటీస్ని వీనికి రెఫర్ చేస్తాం అన్నట్లు, మీరు రెండు క్వశ్చన్స్ ఇక్కడ. జనరల్గా రెఫరెన్స్ తోటి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ రెఫరెన్స్ మీరు ఎలా ఇవ్వగలుగుతారు? మీకు ఏమైనా కనెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు మీరు అడిగిన క్వశ్చన్లో అర్థమైంది ఏంటి అంటే, మన దగ్గర కొందరు 2017 పాస్ అవుట్ ఉన్నారు, కొందరు 2024 రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఉన్నారు. మనకు వచ్చే వీ హ్యావ్ అవర్ ఓన్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్, ఆ కనెక్ట్స్ ఉన్నాయి మాకు. సో వాళ్ళు ఇట్లా 2024 పాస్ అవుట్ వాళ్ళని మాకు పంపించండి అని చెప్పేసి JD జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారు.
కానీ మన దగ్గర 2018, 2020 ఆ పాస్అవుట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా జాబ్ చూపించే బాధ్యత మా మీద ఉంది. సో వాళ్ళని ఇందాక చెప్పినట్టు సో వాళ్ళకి సపరేట్గా ఫోకస్ పెట్టి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ పెట్టి వాళ్ళని టెక్నికల్గా స్ట్రాంగ్గా మేము వాళ్ళని తయారు చేస్తాం. దాని తర్వాత ఈ మాకు లిస్ట్ ఆఫ్ క్లయింట్స్ మాకు ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో సో వాళ్ళకి వీళ్ళని రిఫర్ చేస్తాం. సో వాళ్ళని అడుగుతాం అనమాట. సో సార్ దో అంటే వాళ్ళు 2024 పాస్అవుట్ కాదు, కానీ 2018, 2019 పాస్అవుట్ వాళ్ళు ఉన్నారు మా దగ్గర. బట్ వాళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు అండ్ దే ఆర్ రెడీ టు టేక్ ద సేమ్ ప్యాకేజ్. మీరు ఏదైతే 2024 ప్యాకేజ్కి వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా ఆ ప్యాకేజ్కి ఓకే అంటున్నారు సార్ అని చెప్పేసి ఇలాంటి ప్రొఫైల్స్ని మేము రిఫర్ చేసి పుష్ చేస్తాం అనమాట. సో దట్ దే విల్ ఆల్సో గెట్ ద ఆపర్చునిటీ అండ్ దెన్ మేబీ ఫర్ 1 year దే మే ఎర్న్ లెస్. కొంచెం ఆ 1 year రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒక కంపెనీలో వర్క్ చేసి ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన తర్వాత దే కెన్ డిమాండ్ మోర్ మనీ ఆఫ్టర్ 1 year or 2 years ఆ కంపెనీలో వర్క్ చేసిన దాన్ని బట్టి. సో ఈ విధంగా మేము మా రిఫరెన్సెస్ ఇచ్చి వర్క్ చేసినవి చాలామంది ఉన్నారు అండ్ ప్లేస్ అయ్యారు కూడా. అండ్ వీ హ్యావ్ అంటే మళ్ళీ ఇట్స్ అ కాంట్రవర్షియల్ వర్డ్ అనుకోవచ్చు మీరు. రిఫరెన్స్ వేరు, బ్యాక్ డోర్ ఆపర్చునిటీస్ వేరు. కొందరు బ్యాక్ డోర్ ఆపర్చునిటీస్కి 2-3 lakhs పెట్టేసేసి కంపెనీకి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మాకు తెలిసిన వాళ్ళే ఇలా 3 years 4 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి బ్యాక్ డోర్లో 3 lakhs పెట్టి జాబ్ తెచ్చుకున్నారు. బట్ వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళ కింద వేరే వాళ్ళని ఎవరికైతే ఆ పర్టికులర్ టెక్నాలజీ వస్తే వాళ్ళకి ఇస్తే 80,000 శాలరీ ఇస్తున్నారు. సో ఒక 30,000 వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వర్క్ వేరే వాళ్ళతో చేయించుకొని మరీ సస్టైన్ అవుతున్నారు కంపెనీస్లో. సో బ్యాక్ డోర్ వల్ల మీకు జాబ్ రాగలదేమో, కానీ మీరు ఆ జాబ్ని సస్టైనబుల్గా మీరు వర్క్ చేయలేరు, అసలు ఉండలేరు. అంటే ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్, బ్యాక్ డోర్స్, ఈ రిఫరెన్సెస్ అనేది ఎక్కడ వర్కౌట్ అవ్వదు. మేబీ ఒక 3-4 months మీరు ఉండగలరేమో, 1 or the other day you have to face the consequences. So it can be background verification or it can be your own skill set in front of the client. Obviously no 3 years experience అని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని క్లయింట్ దగ్గర కూర్చొని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మీరు ఏ సొల్యూషన్ ఇస్తారు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు then and there you will be exposed. So why you want to get into such situation? So ఇలాంటి రిఫరెన్సెస్ అనేదండి ఎక్కడ కానీ వర్కౌట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ కొంచెం డిలే అయినా కూడా అండ్ చాలామంది నాకు ఇప్పుడు 2017 అంటే ఇప్పటికి నాకు 7 years గ్యాప్ ఉంది. సో ఎలా నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాను అని అంటే వాళ్ళకి ఇదే చెప్తాము. సో ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ దట్ రిస్క్, వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ బై గివింగ్ ఎనీ ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ ఆల్, బట్ వీఆర్ రెడీ టు గివ్ యూ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ ఈక్వలెంట్ టు ద ఫ్రెషర్. సో 1-2 years నువ్వు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో, ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ డిమాండ్ ఫర్ ద మనీ. సో ఆ విధంగా మేము వాళ్ళకి రిఫరెన్సెస్ అంటే ఈ విధంగా పాజిటివ్ వేలో మేము రిఫరెన్సెస్ ఇచ్చి ప్లేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో రిఫరెన్సెస్ అప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే లింక్డ్ఇన్లో మేము ప్రతిసారి మేము చెప్పే దాంట్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్ కూడా చాలా రిక్వైర్డ్ అని చెప్పేసి మేము ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది రిక్రూటర్స్ లింక్డ్ఇన్లో చూస్తూ ఉంటారు స్కిల్ సెట్ కోసము ఆర్ ఏదైనా రిక్వైర్మెంట్ వాళ్ళ దాంట్లో పడితే సో ఇక్కడ నుంచి ప్రొఫైల్స్ తీసుకోవడము అండ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము. సో దానికోసం అని చెప్పేసి మేము ఏం చెప్తామంటే మా లెర్నర్స్కి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసినా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు ద లింక్డ్ఇన్. సో దాంట్లో మీరు చేసే సర్టిఫికేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ సో ఎవ్రీథింగ్ మీ గిట్హబ్ లింక్స్ కానీ ఏ చిన్న ప్రాజెక్ట్ చేసినా కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కన్నా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా ఆ పర్టికులర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మీ రెజ్యూమ్లో పెట్టుకొని దాన్ని రిఫరెన్స్గా ఇస్తే డెఫినెట్లీ దే విల్ గెట్ ప్లేస్డ్ అనమాట ఇన్ ఎనీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఎందుకంటే ఫర్ దట్ మ్యాటర్ మేము ఎప్పుడైనా సరే ఏదైనా ట్రైనర్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు లేకపోతే ఇన్ హౌస్ ట్రైనర్స్ కావాలి, మెంటర్స్ కావాలి అన్నప్పుడు అవర్ ఓన్ రిక్రూట్మెంట్ టీమ్ వాళ్ళు కూడా లింక్డ్ఇన్లో చెక్ చేసేసి వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు, ఎలాంటి కంపెనీస్లో వర్క్ చేశారో వాటి మీద బేస్ చేసుకొని కూడా ప్రొఫైల్స్ ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ రేపు. సో కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకుంటే రిఫరెన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ రెజ్యూమే. సో ట్రెండింగ్ కోర్సెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రెండింగ్ కోర్సెస్ అంటే మీరు ఏం చెప్తారు?
కరెంట్గా ట్రెండింగ్ కోర్సెస్ అంటే ఇన్ ద మార్కెట్, ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా సో టెక్నాలజీ బేస్డ్ కోర్సెస్ ఉంటాయి అండ్ టూల్ బేస్డ్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో కరెంట్లీ ట్రెండింగ్ వచ్చేసేసి డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ అండ్ ఏఐ ఆల్ కమ్స్ అండర్ డేటా సైన్స్. దానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దెన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వేర్ ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, సో మర్న్ మీన్ ఇవన్నీ ప్రస్తుతం ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ దెన్ సైబర్ సెక్యూరిటీ, దాని తర్వాత ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్. వీటిలో మనం నేర్చుకుంటే ఎప్పటికైనా సరే ఫర్ అనదర్ 15-20 years మీరు ఈ టెక్నాలజీస్ మీద కంటిన్యూస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ దెన్ యూ విల్ బీ వెల్ సెటిల్డ్. ఇప్పుడు దాన్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. సో బట్ టూల్ బేస్డ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఆటోమేషన్ ఎనీవేర్ అని మొన్న మేము 2018లో పెట్టినప్పుడు దట్ వాస్ ట్రెండింగ్ టూల్ అనమాట. ఈవెన్ మేము కూడా ఒక టైంలో మనం కూడా ఆటోమేషన్ ఎనీవేర్ దాని మీద కూడా ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే ఏ కంపెనీ కూడా దాన్ని కనీసం యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు కొందరు ఇట్లా పవర్ బిఐ టూల్ కానీ లేకపోతే ట్యాబ్లూ కానీ ఇలాంటివి ఏంటంటే టూల్స్ విచ్ విల్ బి యూస్ టు ఎనేబుల్ ద టెక్నాలజీ విచ్ వీఆర్ యూజింగ్ అనమాట. అవి మాత్రమే నేర్చుకొని నేను ఇంకా అనదర్ 15-20 years నేను జాబ్లో హ్యాపీగా ఉంటాను అని అంటే ఇట్ వోంట్ వర్క్ అనమాట. సో కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ మాత్రమైతే ఇప్పుడు మా ప్లేస్మెంట్ టీమ్ తెస్తున్న రిక్వైర్మెంట్స్ కానీ మేము చూస్తున్న మార్కెట్ అనాలిసిస్ కానీ సర్చ్ని బట్టి అయితే డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ఏఐ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ అండ్ దెన్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్. రాజు గారు, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఇలాగే సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళాలని, చాలామంది స్టూడెంట్స్ ట్రై చేయాలని, అండ్ మీరు ఏదైతే కంటిన్యూ చేశారో పర్సనల్లీ ఆల్సో ఈ ఫ్రీగా ఇంటర్న్షిప్ అంటే ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి మీరు కల్పించే ప్లాట్ఫామ్ పర్సనల్గా కూడా కొంచెం నాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రాజు గారు. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే మేము చాలా చేస్తున్నాము ఇన్స్టిట్యూట్లో, బట్ చాలామందికి తెలీదు. అంటే ఒక ఇన్స్టిట్యూట్ అనగానే అందరూ మోసం చేస్తారు, జస్ట్ ఫీజు కట్టించుకొని ఎవరు పట్టించుకోరు అన్న మిత్ మార్కెట్లో ఉంది. సో అట్లీస్ట్ మీ ద్వారా నేను ఈరోజు కొంచెం ఓపెన్ అప్ అయ్యి అలా కాదు, ఇలా మాలాగా కొంచెం జెన్యూన్గా కష్టపడుతున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ మీరు మాకు ఇచ్చారు. అట్లీస్ట్ దీని త్రూ అట్లీస్ట్ నేను కొంచెం చెప్పగలిగాను మేము ఏం చేయగలుగుతున్నామో, ఇన్సైడ్ ఇన్నోమాటిక్స్ ఏం జరుగుతుంది, మా వాల్యూస్, ఎథిక్స్, విజన్, మిషన్ అనేది నేను చెప్పగలిగాను అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ రాజు గారు. థ్యాంక్ యూ.